హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపులు తాజా సమాచారం అండి. బిల్లులలో భారీ కదలిక. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక ఆ విషయానికి వచ్చినట్లయితే పెండింగ్ బిల్లుల చెల్లింపులలో భారీ కదలికండి. తాజాగా అందిన సమాచారం ప్రకారం పెండింగ్ బిల్లుల విషయంలో ముఖ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. జూన్ మరియు జూలై 2024 జీపీఎఫ్ బిల్లులు ఈ కుబేర్కి చేరాయని తెలుస్తోంది. ఈ బిల్లులలో పార్ట్ పేమెంట్ ఫైనల్ బిల్లులు అలాగే పెన్షనర్ల ఫైనల్ బిల్లులు కూడా ఉన్నాయి. ఇవి ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ కోసం అయితే వేచి చూస్తూ ఉండగా పోలీసు శాఖకు సంబంధించి సరెండర్ లీవ్స్ కూడా ఈ కుబేర్లో అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక శాఖ సమీక్ష సమావేశంలో పెండింగ్ బిల్లుల చెల్లింపులపై చర్చ జరిగింది. సంక్రాంతి కానుక ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం సంక్రాంతి కానుకగా వివిధ వర్గాల కోసం 6,700 కోట్లు విడుదల చేయనున్నారు. ఇందులో ఉద్యోగులు, పోలీస్ శాఖ సిబ్బంది, విద్యార్థులు, కాంట్రాక్టర్లు తదితరులకు లబ్ధి కలిగేలా అయితే పేమెంట్లు ఉంటాయి. ఇక వివరాల ప్రకారం జీపీఎఫ్ లోన్లు మరియు సరెండర్ లీవ్స్ అండి. జీపీఎఫ్ లోన్లు 519 కోట్లు, సరెండర్ లీవ్ బిల్లు 214 కోట్లు, మొత్తం 54,900 మంది పోలీసు సిబ్బందికి లబ్ధి అయితే చేకూరనుంది. సిపిఎస్ కాంట్రిబ్యూషన్ ఒక నెలకు సంబంధించి సిపిఎస్ 300 కోట్లు, విద్యార్థుల స్కాలర్షిప్లు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లకు 788 కోట్లు, అంటే దాదాపు 65 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. రైతులకు చెల్లింపులు అమరావతి రాజధాని రైతులకు 200 కోట్లు, ఆసుపత్రులకు మరియు మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులకు సంబంధించి చెల్లింపులు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఆసుపత్రులకు చెల్లింపులు 400 కోట్లు, మెడికల్ డ్రగ్స్ కోసం 100 కోట్లు, ఎంఎస్ఎంఈ చెల్లింపులు, సూక్ష్మ చిన్న మధ్య తరహా సంస్థలకు 90 కోట్లు రాయితీ అండి. ఇక విద్యుత్ శాఖకు సంబంధించి బిల్లులు విద్యుత్ సంస్థలకు చెల్లింపులు 500 కోట్లు, పెన్షనర్లకు ప్రత్యేక సమాచారం. పెన్షన్లకు సంబంధించి ఫైనల్ బిల్లు, మెడికల్ రియంబర్స్మెంట్ మరియు జీపీఎఫ్ లోన్లు కూడా త్వరలోనే చెల్లింపులకు గాను సిద్ధమవుతున్నాయి. రిటైర్ ఉద్యోగులకు ముఖ్యమైన సూచనలు. పెన్షన్ ప్రపోజల్ ఏజీ ఆఫీస్కు 6 నెలల ముందు పంపించాలి. కొత్త హెల్త్ కార్డు కోసం అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించాలి. ఇంక్రిమెంట్లు రిటైర్మెంట్ నెలలో ఉంటే జీవో నెంబర్ 235 ప్రకారం మంజూరు చేపడతాయి. కాంట్రాక్టర్లకు తీపి కబురు. 10 లక్షల లోపు కాంట్రాక్టు బిల్లులు పూర్తిగా అయితే విడుదల కాబోతున్నాయి. దీనివల్ల దాదాపుగా 26,000 మంది కాంట్రాక్టర్లు లబ్ధి పొందనున్నారు. తాజా అభ్యంతరాలు మరియు ప్రశ్నలు. ఏపీ జీఎల్ఐ లోన్లపై సందేహాలు. జీఎల్ఐ లోన్లకు సంబంధించిన వివరాలు తాజా లిస్టులో లేవు. అయితే వీటి పేమెంట్పై సమాచారం త్వరలో అందనుంది. సర్వీస్ పెన్షన్, సిపిఎస్ పథకం కింద ఉన్న వారికి కొత్త మార్గదర్శకాలు రానున్నాయి. మొత్తం నిధుల విడుదలపై దృష్టి. ఈ రోజు నుంచి లబ్ధిదారుల అకౌంట్లలో నిధులు జమ కానున్నాయి. ఈ ప్రక్రియ 2024 ఏప్రిల్ నుంచి పెండింగ్లో ఉన్న అన్ని బిల్లుల క్లియరెన్స్తో పూర్తి అవుతుందని అయితే ఆశిస్తున్నాం. ఈ తాజా సమాచారం అన్ని వర్గాల పట్ల ప్రభుత్వ విధానం స్పష్టతను తెలియజేస్తుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.